మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ టాప్ 5 న్యూస్. ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలని, పాలనలో గాడి తప్పితే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో అధికంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. రేషన్లో బియ్యంతో సహా నిత్యావసరాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 5 ఏళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం దురదృష్టకరమని, అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కడప మహానాడు అద్భుతంగా జరిగిందని, జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని అన్నారు. సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ తెలిపారు సీఎం. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందన్నారు. మంత్రులంతా కార్యకర్తలా పనిచేసి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చిందని బాబు అన్నారు. ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వటం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సీఎం బాబు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత, కేటీఆర్ల మధ్య వార్ పీక్స్ కు చేరుతోంది. ఇద్దరి అనుచరుల మధ్య డిజిటల్ వార్ జరుగుతోంది. కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడా అంటూ కేటీఆర్ వర్గం అంటుంటే, కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడా అంటూ కవిత వర్గం అంటోంది. కవిత కారణంగానే గత ఎన్నికల్లో ఓడిపోయామంటూ కేటీఆర్ టీం ట్వీట్లు చేస్తున్నారు. విదేశాల్లో ఉంటూ ఇంటి ఆడపడుచు మీద ఇలాంటి ట్వీట్లు పెట్టిస్తున్నారు. కడుపులో బిడ్డను పెట్టుకుని కూడా కవిత తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది అంటూ కవిత వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ డిజిటల్ వార్పై బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ స్పందించడం లేదు. ఒకరిద్దరు స్పందించినా అంతా కేసీఆర్ చూసుకుంటారని చెబుతున్నారు. మిగతా వారంతా కూడా నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు. మరోవైపు కవిత జూన్ 2న బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం నడుస్తోంది. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితులుగా గుర్తించిన 4గురిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. వీరంతా కూడా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులని సమాచారం. సిట్ కస్టడీలోకి లోనైన వారిలో ఐటీ శాఖకు మాజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి, సీఎంఓ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ కార్యాలయానికి ఓఎస్డీగా పనిచేసిన పి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు. వీరిని విజయవాడలోని జిల్లా జైలు నుంచి అధికారుల నడుమ ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ కోసం సిట్ కార్యాలయానికి తరలించారు. 2 రోజుల పాటు సిట్ అధికారులు 4గురిని విచారించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరు, డబ్బును అతనికి ఎలా మళ్లించారనే వివరాలను సేకరించనున్నారు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. మోటార్ సైకిల్పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ వ్లాగింగ్ చేసే సన్నీ ఇటీవల పాకిస్తాన్ను సందర్శించారు. దీంతో పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్నా సన్నీ పాకిస్తాన్కు వెళ్లడం వివాదాస్పదమైంది. భారత రహస్యాలను పాక్కు చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, మరో 11 మంది అరెస్టు తర్వాత ఈ తరహా బ్లాగర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలో సన్నీతో పాటు మరో 3 వ్లాగర్ల కదలికలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాడు, ఉద్రిక్తతల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణమేంటి అనే కోణంలో అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించిన కేసులోనూ సన్నీ నిందితుడుగా ఉన్నారు. పంజాగుట్ట కేసులో అతనికి నోటీసులు అందగా సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అతని తల్లిదండ్రులు మాత్రమే తమ కుమారుడికి ఏం తెలీదని చెబుతున్నారు. సన్నీ విచారిస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.